తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 7,980 మంది అభ్యర్థులు 8,326 నామినేషన్లు దాఖలు చేశారు. చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థులు క్యూలో నిలబడి నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు 902 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మేడారం జాతర మొదలైన రోజు నుంచే నామినేషన్లు ప్రారంభం కావడంతో దాని ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా కనిపించింది. ఎక్కడ చూసినా మేడారం హడావిడే ఉండడంతో నామినేషన్ల ప్రక్రియ ఇక్కడ కొంత మందకొడిగా ఉంది. చాలా చోట్ల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మేడారం జాతరకు ప్రత్యేక వాహనాలు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఈ పరిస్థితి కనిపించింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నేడు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేడు చివరి రోజు కావడంతో కూడా భారీ ఎత్తున నామినేషన్ల విషయం కూడా ఇక్కడ అభ్యర్థులు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న మొన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్లకు సంబంధించి ఒక్కొక్క వార్డులో 2-3 అంటే ఆశావాదులు ఉండడం, వారిని ఉద్యోగించడం వంటి ఆ కార్యక్రమాల మొత్తం కూడా ముగిసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు చివరి రోజు కానున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎక్కువగా కూడా నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 16 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరుగుతా ఉంది. మొత్తం 6,60,000 ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య అగ్రఫారు ఉంటుందనేటువంటి అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం అంటే అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఈసారి నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారింది. కార్పొరేషన్ ఎన్నిక తొలిసారిగా మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికను మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మంత్రి ఇక్కడనే ఇష్టవేసి కూడా గెలుపు బాధ్యత అంటే అభ్యర్థులకు సంబంధించి గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. మొత్తంగా అంటే ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 1వ తారీఖు అంటే ఎల్లుండి వరకు ఎవరు బరిలో ఉంటారు, ఎవరు వైదొలుగుతారు, ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారనేటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.